వాక్యాలతో మనుషుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉందన్నమాట. అసలు ఆ మనుషులకి ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, సో అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా తెలియడం లేదు. అయితే ఇది నేను ఒక బుక్లో చదివింది ఏంటంటే, ఈ బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నవారితో కంటే బైబిల్ని బోధించే వారితోనే ఎక్కువగా ఈ బైబిల్ అనేది తప్పుగా బోధింపబడుతుందంట. అయితే మన బోధల గురించి ఇవన్నీ గురించి మనం తర్వాత మాట్లాడుకుంటే, అసలు క్రైస్తవ్యం మతంగా ఎలా మారింది చూద్దాం. సో అసలు ఈ క్రైస్తవ్యం అనేది ఎలా వచ్చింది అంటే, సో సింపుల్గా మనకి జీసస్ అంటే క్రీస్తు ద్వారా మనకి ఇది వచ్చింది. అయితే ఆయన మతాన్ని స్థాపించాలని ఎప్పుడు అనుకోలేదు. సో మనం చూసినట్లయితే మన బైబిల్లో వచ్చేసి ఈ మాథ్యూ, అలాగే లూక్, మార్క్ అంటే మత్తాయి, మార్కు, లూకా సువార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా అక్కడ అక్కడ ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది, ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. ఎవరికంటే జుడాయిజంకి అంటే యూదులకి, అలాగే యేసు ప్రభుకి అక్కడ ఎక్కువగా కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఏంటి ఆ